భారతదేశం అత్యధిక శైవ క్షేత్రాలు కలిగిన దేశంగా చెప్పబడుతోంది. మన దేశంలోని అతిపెద్ద శివలింగం తంజావూరులోని బృహదీశ్వరాలయంలోనిదే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అంతకంటే పెద్ద శివలింగం ఉన్న మరో ఆలయం మన దేశంలోనే ఉంది. వందల ఏళ్ల క్రితం నిర్మితమై నేటికి సైంటిస్టులకు సవాలు విసురుతోన్న అరుదైన విశేషాలున్న విశిష్ట ఆలయమే భోజేశ్వరాలయం. ఇంతకు ఆ భోజేశ్వరాలయం ఎక్కడుంది, దాని విశేషాలేమిటో తెలుసుకుందాం. భోజేశ్వరాలయం మధ్యప్రదేశ్లోని రైసన్ జిల్లాలో ఉంది. రాజధాని భోపాల్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో బేత్రావతి నదీ తీరంలోని భోజ్పూర్ గ్రామంలో ఈ ఆలయానికి 1000 ఏళ్ల చరిత్ర ఉంది. క్రీస్తు శకం 1000 సంవత్సరాల ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని పాలించిన పారమార వంశీయుడైన భోజరాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ఆలయంలోని శివలింగం దేశంలోనే అత్యంత ఎత్తైన శివలింగంగా గుర్తింపు పొందింది. 18 అడుగుల ఎత్తు, 7.5 అడుగుల చుట్టుకొలత ఉన్న ఈ లింగాన్ని ఒకే రాతితో మలచడం మరో విశేషం అని చెప్పచ్చు. ఈ ఆలయాన్ని 106 అడుగుల పొడవు, 77 అడుగుల వెడల్పు, 17 అడుగుల ఎత్తున్న పీఠం మీద నిర్మించారు. స్థల పురాణం ప్రకారం చూస్తే వనవాస సమయంలో ఒక చోటు నుంచి మరొక చోటుకి ప్రయాణించే క్రమంలో ఇక్కడికి రాగానే పాండవుల తల్లి అయిన కుంతీదేవి పరమేశ్వరుణ్ణి ఆరాధించేందుకు ఒక ఆలయాన్ని నిర్మించాలని పాండవులను కోరిందట. దీంతో వాళ్లంతా తల్లి కోరిక మేరకు ముందుగా ఇక్కడ భారీ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆ తరువాత శివాలయాన్ని పూర్తి చేసే క్రమంలో అక్కడి నుంచి వేరే చోటకి వెళ్లిపోవాల్సి వచ్చిందట. అందుకే ఈ శివాలయానికి శిఖరం ఉండదు. ఇక్కడి శివలింగాన్ని భారీకాయుడైన భీముడు తన మోకాళ్లపై కూర్చుని అర్చించేవాడు అని చెబుతారు. ఈ ఆలయానికి సమీపంలో బేత్వా నదిలోనే వివాహానికి ముందు కుంతీదేవి కర్ణుణ్ణి వదిలిపెట్టిందనే కథనం కూడా ఇక్కడ ప్రాచుర్యంలో ఉంది. నేటికి అక్కడ అంతా ఈ విషయాన్ని చెప్పుకుంటూ ఉంటారు. ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే దానికి ముందున్న 16 మెట్లెక్కాలి. 16 కదా, ఏముందిలే అనుకుంటే పొరబడ్డట్టే. ఆ ఒక్కొక్క మెట్టు 2 అడుగుల పొడవు ఉంటుంది. గర్భగుడిని 4 బలమైన పెద్ద స్తంభాల ఆధారంగా నిర్మించారు. గర్భాలయపు సింహద్వారం 10 మీటర్ల ఎత్తు, 5 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఇక అక్కడి నుంచి చూస్తే గర్భాలయంలోని 7 మీటర్ల ఎత్తున్న ఇసుక రాతి పీఠం మీద అద్భుతమైన శివలింగం మనకి దర్శనమిస్తుంది. ఈ శివలింగానికి పూజ చేసేందుకు వీలుగా ఇనుప నిచ్చెన ఉంటుంది. ఆలయ ముఖద్వారానికి ఇరుపక్కల గంగా యమునుల విగ్రహాలుంటాయి. లోపల స్తంభాల మీద ఉమామహేశ్వరులు, లక్ష్మీ నారాయణులు, బ్రహ్మ సావిత్రులు అంటే సరస్వతీదేవి, సీతారాముల విగ్రహాలు అందంగా మలచబడ్డాయి. 11వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో బేత్వా నది ప్రవాహాన్ని మళ్లించడానికి ఇక్కడ 2 మట్టి ఆనకట్టలు కట్టి పెద్ద సరస్సును సైతం నిర్మించారట. ఆ తరువాతి కాలంలో జరిగిన విదేశీ పాలకుల దాడులలో ఒక ఆనకట్ట పూర్తిగా ధ్వంసమైంది. 2వ దాని శిథిలాలను నేటికి మనం చూడవచ్చు. ఆలయం వెనుక మట్టి రాళ్లతో నిర్మించబడిన ర్యాంప్ ఒకటి కనిపిస్తుంది. ఏ టెక్నాలజీ లేని ఆ రోజుల్లో అంత పెద్ద పెద్ద రాళ్లని పైకసలు ఎలా ఎత్తగలిగారో నేటికి ఎవ్వరికీ అర్థం కాదు. శివాలయానికి ఎదురుగా దాదాపు 2 కిలోమీటర్ల లోపు పార్వతీ గుహ, భోజరాజు రాజప్రాసాదం, మట్టి డ్యామ్ శిథిలాల్ని మనం ఇప్పటికీ చూడవచ్చు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి సంరక్షణలో ఉన్న ఈ ఆలయంలో భక్తులే నేరుగా ఆ మహాశివలింగానికి పూజలు చేసుకోవడం అదృష్టంగా భావిస్తూ ఉంటారు. ఇక మహాశివరాత్రికి ఇక్కడ చాలా పెద్ద వేడుకే జరుగుతుంది. భోపాల్ నుంచి మండిదీప్ వెళ్లే బస్సులో కొంత దూరం వెళ్ళాక అక్కడి నుంచి ఆలయానికి వెళ్ళడానికి నేరుగా ఆటోలు ఉంటాయి.